హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? అసలు ఏంటి టాపిక్ ఏంటి అంటే మీరు తమ్నైల్లోనే చూసి ఉంటారు. వైష్ణవి ఎలా చనిపోయింది, యూట్యూబర్ వైష్ణవిని ఎలా చంపేశారు, ఏంటి అసలు ఈ వీడియోలో టోటల్గా అసలు ఏం జరిగింది, వైష్ణవి ఎందుకు చనిపోయింది అనే టోటల్గా క్లారిటీగా నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని మనం ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వచ్చేసాం. అసలు ఏంటి వైష్ణవి, ఎక్కడ చూసినా వైష్ణవి చనిపోయింది, వైష్ణవి హత్య అని యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే కనిపిస్తుంది కదా. అసలు ఏంటి మ్యాటర్ ఏంటి, అసలు ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వైష్ణవి లవ్ మ్యారేజీ అంటున్నారు అందరూ. అసలు లవ్ మ్యారేజే కాదంటండి, లవ్ మ్యారేజే కాదు, అసలు అరేంజ్ మ్యారేజ్ అంటండి ఇది. అందరి ఇంట్లో ఒప్పించే, అదే పెళ్ళికి వచ్చి చూసుకుంటారు కదా, అరేంజ్ మ్యారేజ్ చేస్తారు కదా, పెళ్ళికి వచ్చి వాళ్ళని వాళ్ళు వైష్ణవిని చూసుకొని వైష్ణవి వాళ్ళని చూసినట్టు, అదే పప్పన్నం అలా ఉంటుంది కదా, అలానే వైష్ణవికి కూడా అరేంజ్ మ్యారేజ్ లాగానే చేశారు, పెద్దవాళ్ళే చూశారు. తనంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటండి. సరే, ఫస్ట్ వైష్ణవి వాళ్ళ అమ్మ నాన్నలు, వాళ్ళ పిన్నమ్మోళ్ళు అందరూ చెప్తున్నారు ఎన్నో సంబంధాలు తెచ్చారంట. కానీ వైష్ణవికి నాకు ఇప్పుడే తొందర ఏముందమ్మా, నాకు పెళ్ళి ఇప్పుడే ఎందుకు, నేను చిన్నపిల్లనే కదా, 17 సంవత్సరాలే కదా, నాకు 22 సంవత్సరాల తర్వాత చేసుకుంటాను, ఇంకా 4 years ఆగండి అమ్మా అని వైష్ణవి వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ పిండి వాళ్ళు, వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఎంతోమంది అందరు చెప్పారంటండి. చేసుకోమ్మా, గవర్నమెంట్ జాబ్ కదా తనకి, ఇప్పుడు ఫస్ట్ శాలరీనే 30,000 ఉంటే తర్వాత తర్వాత వచ్చే కొంది లక్షలలో ఉంటాయి, లక్షలలో వస్తుంది డబ్బు, నువ్వన్నా హ్యాపీగా ఉండొచ్చు అని వాళ్ళ అమ్మ నాన్నలు ఎంతో చెప్పారంటండి. చెప్తే వైష్ణవి నాకు ఈ సంబంధమే వద్దు, నాకు అసలు ఇప్పుడు పెళ్ళే వద్దు అని అందరితోటి అంటుందంట. అనేసరికి సరే అని ఎట్లా వైష్ణవి ఒప్పుకోదు కదా, వాళ్ళ అన్నయ్యల చేతన్న ఒప్పియాలి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యలకు చెప్పి ఈరోజు పెళ్ళి వాళ్ళు వస్తారు, మీరే ఒప్పించండి, మీరు చెప్తే చిట్టి వింటుంది అని వైష్ణవికి చెప్పారు. వైష్ణవి ముద్దు పేరు చిట్టి కాబట్టి చిట్టి అంటారు అందరూ. చిట్టికి మీరు చెప్పండి, మీరు చెప్తే వింటుంది అని వైష్ణవి మీన్కి వాళ్ళ అన్నయ్యలకు చెప్తే వాళ్ళ అన్నయ్యలు సరేలమ్మా మేము చెప్తాంలే అన్నారంట వాళ్ళ అన్నయ్య వాళ్ళు. టోటల్గా వాళ్ళ అన్నయ్య వాళ్ళు 15 members అండి. ఒకగానొక చెల్లి, వాళ్ళందరికీ వైష్ణవి ఒకగానొక చెల్లి అని. సరే అని మేము చెప్తాంలేమ్మా అని మేము చెప్తాంలే, తర్వాత ఇంటది వైషు అని అని వాళ్ళ అమ్మలకు చెప్తారంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళు. సరే, ఎట్లయినా అమ్మ వాళ్ళు చూసారు కాబట్టి మా ఏజ్ అంత ఉంటుంది కదా అని వాళ్ళ అన్నయ్య వయసు అలా ఉంటుందిలే అనుకున్నారంట వాళ్ళ అన్నయ్య వాళ్ళు. కాకపోతే ముసలివాడు ఆ హరికి 32 అంట, 32 అలా ఏజ్ ఉంటుంది కాబట్టి ముసలివాడంట కర్రెగా ఉంటాడంట. సరే అని ఇంకా పెళ్ళిళ్ళలో ఇంకా సరేలే జాను వాళ్ళ వదిన ఉండి ఇంటికి తీసుకుని వచ్చి రా చిట్టి మనం ఇంటికి వెళ్దామని వైషుని వాళ్ళ వదిన అంటే, సరే ఇప్పుడు ఎందుకు వదిన, కాసేపు జాతరలో ఉందామని అందరూ జాతరలోకి వెళ్తే జాతరలో నుంచి వాళ్ళ పెద్దమ్మ ఫోన్ చేసిందంట వాళ్ళ అన్నయ్యకి. వైషు వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందంట, చేసి రా 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 చిట్టికి పెళ్లి చూపులు ఈరోజు మీరే ఒప్పించండి, తర్వాత కాదన్నా ఏం కాదులే అని అలా ఒప్పించుకొని తీసుకుని వస్తే హరిని చూశాడంట. అందరు చూసి ఏంటి అబ్బాయి ఇలా ఉన్నాడు, మా ఏజ్ అన్న లేకుండా చాలా ముసలి వాళ్ళలాగా ఉన్నాడు అని వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ అనుకున్నారంట. అంటే సరేలే అమ్మ ఏం కాదులే, ఈ గవర్నమెంట్ జాబ్ కదా అని వాళ్ళ వదిన వాళ్ళందరూ ఇంకా ఒప్పించారంటే, మేమంటే ఇలా యూట్యూబ్ రీల్స్ చేసుకుంటూ ఇట్ట మా కష్టం మీకు రాకూడదు, మేము చేసుకున్నంత కష్టము, నువ్వు గవర్నమెంట్ జాబర్ భార్యవైతే నీకు ఎన్నో నగలు అలా పెట్టుకోవచ్చు, నువ్వు సంతోషంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్లో అందరూ మంచివాడే అనుకున్నారంట. కాకపోతే ఇలా వెన్నుపోటు పొడుస్తారని ఎవరికి తెలియదు కదండి, అలా నటిస్తూ జీవిస్తున్నారు ఇప్పుడైతే. అందుకని ఇంకా ఒప్పించారంట వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ వదిన వాళ్ళు ఒప్పిస్తే సరేలే వదిన మీరు చెప్పారని నేను ఒప్పుకుంటున్నానని పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా వీడియోస్ చేయడానికి పర్మిషన్ కూడా ఇచ్చాడంట హరి వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ అమ్మ అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అని అన్నారంట. వాళ్ళే చూసిన సంబంధం వాళ్ళనే
ఎలా చేశారో చూడండి. నాకు అందరేమో సోషల్ మీడియాలో లవ్ మ్యారేజ్ అనుకుంటారు. లవ్ మ్యారేజ్ అలా కాదంటండి. ఆడికి 3, 4 ఎకరాలు రాసిచ్చారంట. 5 తులాలు బంగారం, అలా డబ్బులు కూడా ఇచ్చారంట. రోజు వాళ్ళ ఇంట్లో గొడవేనంట హరికి, వైష్ణవికి. ఇంకా ఆడికి తన వీడియోస్లో మనం చూసే ఉంటామండి. వైషు ఎంతో బాధపడుతూ 3 days అవుతుంది అన్నం తినక అని అలా ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే ఇంకా అందరూ ఫేక్ అని, మీరు వీడియోస్ కోసం, వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారు అని కామెంట్స్ చాలా వరకు వచ్చాయని ఆ రోజు చూపించింది. అందులో హరికి వేరే అమ్మాయితోటి ఎఫ్ఐఆర్ ఉందంట అని ఏదో రకరకాలుగా యూట్యూబ్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే కట్నం కోసమే వాళ్ళ అన్నయ్య వాళ్ళు, అదే హరి వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ అమ్మ మన కట్నం అయితే పక్కనైతే ఎక్కువ వచ్చేది, ఇక్కడ రావటం లేదు, నువ్వు చంపేస్తే మేము చూసుకుంటామని హరి వాళ్ళ అన్నయ్య వాళ్ళు చెప్పారంట. హరి వాళ్ళ అన్నయ్య వాళ్ళుండి మనకు ఎమ్మెల్యే సపోర్ట్ కూడా ఉందిరా, అంత ఎమ్మెల్యేనే చూసుకుంటాడు, నువ్వు చంపేసే తర్వాత ఏం జరుగుతుందో మనం చూసుకుందాం, నేను మీకు తోడుగా ఉన్నానని వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నారంట. హరి అమ్మ అన్నయ్య వాళ్ళు అంటే సరేలే ఎందుకు చంపడం అని వాడికి కూడా అనిపించలేదు చూడండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వస్తే అది తీపిచ్చారంట. ఇప్పుడైతే ప్రెగ్నెన్సీ 5th month అండి. అసలు గొడవ చిన్న గొడవను అది పెద్దగా అయిపోయిందంట గొడవ. అసలు ఎందుకు వచ్చిందో గొడవ మనకైతే క్లారిటీ అనేది లేదు. చిన్నగానే వచ్చిందంట గొడవ. అయితే నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, పెళ్ళయింది అని నీకు తెలియదా అని. అసలు మెయిన్ కారణం అయితే వాళ్ళ అమ్మేనండి, హరి వాళ్ళ అమ్మే. అందులో ఇంట్లోకి అసలు ఎందుకు తీసుకుని వచ్చావు, ఉంగరం పోయింది నాది, నువ్వే దొంగలించావు, నువ్వే ఎక్కడ పెట్టుకున్నావు అని నానా బూతులన్నీ తిట్టేసింది వైష్ణవి ఉండి, నేను కానీ ఉంగరం తీసుకుంటే నేనే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, నేను తీయలేదు అని వైష్ణవి దబాయిస్తుంది. మనము లైవ్లో చూసాము మనం నిన్ననే. వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ కట్నం కూడా ఇచ్చారు, తనకి కట్నం ఇచ్చారు, నగలు పెట్టారు, బంగారం కూడా పెట్టారు. అయినా వాడికి ఇంకా కట్నం ఆశ అంటే ఎంత, దానికి కూడా మితం లేదా? అసలు వాళ్ళ అమ్మని చంపాలి ఫస్ట్. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్యలు వెనక నుండి మొత్తం నడిపించారు హరితోటి. ఇంకా వాడికైనా తెలివి లేదా? అలాంటి వాళ్ళు ఉండడం వల్ల అసలు ఈ సమాజం ఎట్టుందంటే అట్లుంది. కట్నం కోసం చంపేయడం ఏంటి అసలు? నాకైతే అసలు అర్థం అవ్వట్లేదండి. ఈ సిచ్యువేషన్, ఈ జనరేషన్ అసలు ఎట్లా మారిపోతుందో అర్థం అవ్వట్లేదు. చిన్న పిల్లండి, తనకి 18 years, 2008లో పుట్టింది పాపం. తన జీవితం అంతా చూడాలి కదా. అలాంటి అమ్మాయిని, ఎంతో మంచి అమ్మాయిని చంపడం అంటే అసలు నాకైతే చాలా బాధేస్తుందండి. వాళ్ళ అన్నయ్య వాళ్ళు 15 మంది అన్నయ్యలు ఎక్కడికైనా తీసుకెళ్తే వాడు ఏం చేస్తాడన్న భయంతో వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోనే, వైషు వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఇరుగు పొరుగు పక్కనే ఉన్నారు, 15 మంది అన్నవాళ్ళు. కానీ ఏం చేయలేదు అని ఇప్పుడు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. ఇప్పుడు ఏడుస్తే ఎవరికి ఏంటి? ఇంట్లో ఉండి చంపేస్తే బయట వాళ్ళకి ఎలా తెలుస్తుందండి చెప్పండి? ఆడికి కిటికీ పక్కనే వాళ్ళ అమ్మ వాళ్ళు బయట వేసుకొని పడుకున్నారంట. వాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, హాస్పిటల్లో చేస్తాడు కదా, ఖచ్చితంగా మత్తు ఇంజెక్షన్లో లేకపోతే మత్తు ట్యాబ్లెట్లో వేసేసి చంపేసి ఉనింటాడు నాకు తెలిసి. అయితే అందరూ అదే అనుకుంటున్నారు. అసలు అలా చంపడానికి ఎలా మనసు వచ్చిందో? అంత మంచి అమ్మాయిని, ఆ అమ్మాయిని చూస్తుంటేనే బతికేయచ్చు కదండి. అమ్మాయి చిన్న పిల్ల, అమ్మాయి అన్నీ చూడాలి కదా, అందులో ప్రెగ్నెన్సీ. ఎలా ఈ సమాజాన్ని చూస్తుంటేనే నాకెంతో కోపం వస్తుందండి. సరే పాయింట్కి వచ్చేద్దాం. ఆ అమ్మాయిని ఎలా చంపాడంటే అతనే చెప్పాడంట. ఇప్పుడు ఏమని చెప్పాడంటే ఫస్ట్ దొరికిందంట, చంపేసి ఎర్లీ మార్నింగ్ 3కే చంపేశాడంటండి. చంపేసి బయటికి ఇంకా బట్టలు బ్లడ్ అంతా డ్రెస్కి అయిందని చెప్పేసి ఆ డ్రెస్ పక్కన పడేసి గూట్లో ఎన్నో ఇరికిచ్చి ఇంకా మంచి కొత్త బట్టలు వేసుకొని బ్రష్ చేసి ఇంకా అలా బయటికి 4 o'clockకి అలా అమ్మాయి చనిపోయేదాకా ఆన్నే ఉండి, చనిపోయిన తర్వాత డోర్ క్లోజ్ చేసి కటనంతా కప్పేసి డౌట్ రాకుండా బ్రష్ చేసి అలా వేరే రూట్ నుంచి, రోజు డ్యూటీకి వెళ్ళే రూట్ నుంచి కాకుండా వేరే రూట్ నుంచి వెళ్తున్నాడంట. వెళ్తే వైషు వాళ్ళ పెద్దనాయన చూసి ఎక్కడికి వెళ్తున్నావు అంటే అడగలేదంట, మనసులో అనుకున్నాడంట ఎక్కడికి వెళ్తున్నాడు, మేబీ అమ్మాయి
నా కూతురు ప్రెగ్నెంట్ కదా, అమ్మాయికి ఒకటేమైనా వాంతులు అవుతున్నాయి కదా, నాకు తెలిసి ఆ అమ్మాయికి టిఫిన్ తీసుకురావడానికి వెళ్తున్నాడేమో అనుకున్నారంట వాళ్ళ బాబాయ్ వాళ్ళ పెద్దనాయన వాళ్ళు పొద్దున్నే వెళ్తుంటే. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళేమో అమ్మ నాన్న వాళ్ళు లోపలికి వెళ్ళి ఇంకా ఏంటి వయసులో వేయలేదని, సర్లే ఏంటి రాత్రి గొడవ పడ్డారు కదా, గొడవతో స్టార్ట్ అయింది కదా, గొడవ పడ్డారు, పడుకుందో లేదో అని చూద్దామని ఇంట్లోకి వెళ్తే ఇంకా అప్పుడు వైష్ణవి అంటే బెడ్ మీద అయితే లేదంటండి. బెడ్ మీద లేకుండా బెడ్ కింద ఉందంట. ఫ్లోర్ అంతా బ్లడ్డేనంట. ఫ్లోర్ అంతా బ్లడ్డేనంట. అసలు ఏమైందో ఏందో అని ఇంకప్పుడు వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉండంట. అసలు నా బిడ్డని చంపేశారా, ఏమైందో ఏమో. ఇంకా సరేలే, ఎందుకు ఇట్లా అయిందో తెలియదు కదా, సరే ఫస్ట్ హాస్పిటల్ తీసుకుపోవాలని ఫస్ట్ అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తే పల్స్ మీద ఇట్లా ఇట్లా ఒత్తారంటండి. ఒత్తితే ఏం లేదంట అంటున్నదంట. ఇంకా చనిపోయిందంట వైష్ణవి అయితే. ఇంకా హాస్పిటల్లో అన్నారంటే డాక్టరు, ఒక్క అర్ధగంట ముందు వచ్చింటే బతికిచ్చే వాళ్ళమమ్మ, మీరు ఎందుకు ఇంత లేట్ చేశారు అని డాక్టర్ గారు అన్నారంట. సరే అని ఇంకా ఏం చేద్దామని ఇంక ఏడుస్తూ ఉన్నట్టు ఒకటేమైనా. వీడేమో హరి ఏమో కనపడకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకా దూరం ఇంకా పారిపోయాడు. ఎవరికైనా తెలిస్తే ఇంకా నన్ను పట్టిస్తారు, నన్ను చంపేస్తారేమో అన్న భయంతో దాక్కున్నాడంట. అంత భయం ఉన్నోడు అసలు ఎందుకు చంపాలి చెప్పండి మీరైనా. అసలు ఒక ఆడపిల్లే కదా, వాళ్ళమ్మ కూడా ఆడదే కదా, చంపడానికి అలా అసలు ఎలా చేతులు వచ్చాయో ఏంటో నాకైతే అసలు అర్థం కావటం లేదు. కట్నం కోసము ఒక అమ్మాయిని చంపేయాలన్న థాట్ అసలు వాళ్ళ అత్తయ్యకి ఎలా వచ్చిందో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. అది ఒక ఆడదని మర్చిపోయిందో ఏమో తెలియదు కానీ తర్వాత హరి లొంగిపోయాడంట. నేనే చంపేశాను అని ధైర్యంగా వచ్చి చెప్పాడంట. నేనే చంపేశాను వైషుని, మా అమ్మ మా నాన్న మా అమ్మ మా తమ్ముళ్ళు మా అన్నయ్యలు చెప్పారు, రే చంపేరా, కట్నము రావట్లేదు కదా, చంపేయి, నేనే చూసుకుంటానని వాళ్ళ అమ్మ చెప్పిందంట. అసలు మొత్తం నడిపిందంట వాళ్ళ అమ్మేనంట. వాళ్ళ అమ్మ చెప్తేనే మా అమ్మ చెప్తేనే నేను చంపేశాను అన్నాడంట. ఇంకా అప్పుడు 4-3 నిజాలు బయటకు వచ్చాయంట. వైషు రియాక్షన్ అంటే చంపేటప్పుడు ఏం మాట్లాడిందో ఇప్పుడైతే తెలుసుకుందాం. అసలు ఏమైందంటే ఫస్ట్ ఇక్కడ కత్తితోటి పొడిచాడంటండి. పొడిచి ఇదిగో ఇక్కడ గొంతు పిసికాడంట. పిసికి ఈ చున్నీ ఉంటుంది కదా, చున్నీతోటి ఇక్కడ గట్టిగా టైట్గా కట్టాడంట. అంటే ఇక్కడ బ్రీత్ ఉంటుంది కదా, ఆ బ్రీత్ అనేది ఆగిపోద్ది కాబట్టి ఇక్కడ టైట్ కట్టాడంట. అప్పుడు ఆ అమ్మాయి వేడుకుందంట, నన్ను చంపొద్దు, నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికన్నా వెళ్ళిపో, మా అమ్మ వాళ్ళు నన్ను చూసుకుంటారు, మా అన్నయ్య వాళ్ళు నన్ను చూసుకుంటారు, నాకు చాలా జీవితం ఉంది అని ఎంతో వేడుకున్నదంట వైష్ణవి. వేడుకున్నా కూడా అసలు వాడికి కొంచెం కూడా కనికరం లేకుండా, నువ్వు చనిపోకుండా బతికి ఉంటే నన్ను పట్టిస్తావు, నా గురించి మొత్తం బయటపడిద్ది అని చంపేస్తున్నాడంట. చంపేస్తుంటే అమ్మాయి వేదన, అమ్మాయి ఆరోపణ ఏంటంటే, నన్ను చంపేయొద్దు, నీకు దండం పెడతాను, నన్ను చంపేయొద్దు, నాకెంతో జీవితం ఉంది అని ఏడుకుంటుందంటండి. వేడుకుంటుంటే కత్తి తీసుకొని పొడుస్తున్నట్ట. పొట్టలు పొడుస్తాడానికి వచ్చేసరికి ఆ అమ్మాయి అంట, పొట్టలో మాత్రం పొడిచొద్దు, నీకు దండం పెడతాను, పొట్టలో నా పాప ఉంది అని ఎంతో మొత్తుకొని ఏడ్చిందంట. ఏడ్చేసరికి సరే అని కింద పడేసిండంట. కింద పడేసి ఫ్లోర్ మీద బండలు ఉంటాయి కదండి, తలకేసి బండలకేసి కొట్టి 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 చంపేశాడంటండి. ఆ కొట్టడం వల్ల కింద బండలు అనేది కూడా క్రాక్ ఇచ్చాయండి. ఎంతలాన కొట్టాడో చూడండి. ఇదంతా బ్లడ్ అంతా ఫ్లోర్ అంతా కారిపోయింది. పొట్టలో పొడిచాడంట. పొట్టలో పొడుస్తుంటే వద్దు, పొడవచొద్దు, పాప ఉంది, కడుపులో పాప ఉంది అని ఎంతో వేడుకున్నా కూడా కొంచెం కూడా కనికరం లేకుండా చంపేశాడండి. అలాంటి వాడిని మనం ఏం చేయాలి చెప్పండి? ఆ సమాజంలో ఉండొచ్చా? మనం అందరం తోడయ్యి వాళ్ళకి అన్యాయం జరగకుండా న్యాయం జరగాలంటే వాడికి ఉరి శిక్ష పడాలండి. ఉరి శిక్ష పడితే కానీ వైష్ణవి ఆత్మ శాంతించదు. ఇంకోటి ఏంటి అంటే, అసలు కడుపులో ఉన్న పాప తన రక్తమే కదండి. అసలు వాడికి చంపాలన్న ఆలోచన ఎట్టొచ్చింది? కట్నం కోసం చంపేస్తాడా? ఎంతో బాధాకరమైన విషయం కదండి. ఎంతో వాళ్ళ అమ్మ నాన్నలు ఎంతో ఆశ పెట్టుకొని అమ్మాయిని కంటే ఈయన ఎందుకులేండి 8 నెలల్లో పెళ్ళయ్యి 8 నెలలే, సంవత్సరం కూడా కాలే, 8 నెలల్లోనే చంపేసి
ఇంత క్రూరానికి కట్నం కోసం ఇదంతా చెయ్యాలా చెప్పండి? కట్నం అడిగితే వాడి మొహాన వాళ్ళ అమ్మలను డైరెక్ట్గా అడిగితే వేస్తారు కదండి. పిల్లని చంపిండు, కడుపుతో ఉన్న పాపం చంపడం అంటే పెద్ద నేరం అసలు. అసలు చేతులు ఎలా వచ్చాయో, వాడి రక్తమే కదా తన కడుపులో ఉంది. అసలు ఎంత బాధేస్తుందంటే మనిషి అన్నవాడు ఉంటే ఇంత క్రూరంగా చంపుతాడా అన్నంత బాధేస్తుందండి. అసలు వాడు మనిషేనా? ఒక అమ్మకైనా పుట్టింది, అసలు వాళ్ళ అమ్మ మనిషేనా? ఆడదేనది అన్నంత కోపం వస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళ అన్నయ్య వాళ్ళకైతే ఏడ్చి 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 అంత ఏడుస్తుండ్రు. మేము ఇరుగు పొరుగున ఉన్న వాళ్ళమే మేమే ఏం చేయలేక అల్లాడిపోతున్నాం, మళ్ళీ 15 మంది అన్నోళ్ళమని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళు ధర్నా కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా అండి, వాడికి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాంటి మనుషులు భూమి మీద అయితే అస్సలు ఉండొద్దు. ఉరి శిక్ష అన్న పడాలి, లేకుంటే వాళ్ళ అన్నయ్యల కన్నా అప్పగించాలి. అదేనండి, ఇదే నేను చెప్పాలనుకుంది అయితే అదేనండి. వైష్ణవి ఆత్మకు మనశ్శాంతి కావాలంటే వాళ్ళ అన్నయ్యల కన్నా వదిలేయాలి, లేకుంటే ఉరి శిక్ష అన్నే వేయాలి. ఆడికి వైష్ణవి లాస్ట్ మాట ఏమన్నదంటే, ఒరే మా అన్నయ్య వాళ్ళైతే నిన్నైతే బతకనియర్రా, నేను చచ్చిపోయినా మా అన్నయ్య వాళ్ళు నిన్నైతే చంపే తీరుతారు అని లాస్ట్ మాట అయితే అన్నదంట. ఆ అమ్మాయి చనిపోయేదాకా వాడు ఆన్నే కాపు కాసుకొని ఉండి ఇంకా ఊపిరంతా పోయినాకే వెళ్ళాడంట. వాడు చూడండి ఎలాంటి బతుకుతున్నాడో. వాడైతే ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలని నేనైతే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మనం అందరం చేయి కలుపు గట్టిగా ఉంటే మన సోషల్ మీడియా ద్వారానే వాడికి ఉరి శిక్ష అయితే పడాలని కోరుకుంటున్నాము. మీరు ఉరి శిక్ష వెయ్యలేకుంటే వాళ్ళ అన్నయ్యలకు అప్పగించండి, వాళ్ళే చూసుకుంటారండి. అది ఫ్రెండ్స్, నాకు తెలిసిందైతే అదే మ్యాటర్ అయితే. ఇంకా నా వీడియో నచ్చినట్టయితే, ఈ వీడియో వల్ల మీకు కొంచెమన్నా అసలు వైషు ఎలా చనిపోయిందో తెలిసింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎదురు చూడండి. బాయ్.